ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా ఇంతకు ముందు మన కేటీఆర్ గారు ఉండే ఆయన మాట్లాడే విధానం కావచ్చు, ఆయన తెచ్చే క్యాపిటల్ కావచ్చు, మంచి మంచి అంటే ఒకరితో ఇట్లా మాట్లాడాలి. ఇప్పుడు మన తెలంగాణ వరకే కాకుండా ఆపోజిట్ పర్సన్, ఆపోజిట్ స్టేట్ అయినా సరే, ఆపోజిట్ కంట్రీ అయినా సరే మాట్లాడడానికి కానీ ఒక పద్ధతి అనేది ఉండేది. ఐటీ పరంగా క్యాపబుల్ పర్సన్, అతన్ని మించిన వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ లో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏమంటండి ఇప్పుడు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కాడికి మొదలు పెట్టుకుంటే మంత్రులు కేటీఆర్ లేక ప్రజెంటేషన్ చేయగలుగుతారా? ఏ కంపెనీస్కి వెళ్ళినా కూడా కేటీఆర్ ఇచ్చే ప్రజెంటేషన్స్ చాలా అమెజాన్ లాంటివి, డెల్ లాంటివి, ఇలా చుట్టుపక్కల గచ్చిబోలే కానీ అక్కడ ఉన్న మణికొండలు అన్ని కూడా కంపెనీస్ రావడానికి కారణం కేటీఆర్. ఇవాళ ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ప్రజెంటేషన్ ఇవ్వరాదు. నేను అనుకుంటే భవిష్యత్తు 10-12 ఉద్యోగాలు పోయింటాయి సాఫ్ట్వేర్ లే. వీళ్ళకి అక్కడ వర్క్స్ రావట్లేదు. ఈ మంత్రులు మళ్ళీ ప్రభుత్వం ఏం చేస్తుందో సాఫ్ట్వేర్ పట్ల కానీ వీళ్ళకి దానిపైన అవగాహన లేదు. వీళ్ళు ఎంతసేపు దీని పట్ల ఏ చీప్ లిక్కర్ బ్రాండ్ పోయిందామా ఇట్లా తప్పరు కానీ కేటీఆర్ లాగా ప్రజెంటేషన్ ఇవ్వడం రాదు వీళ్ళకు. అట్లాంటి మనిషిని సెలెక్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఐఏఎస్ ఆఫీసర్ పెట్టుకుంటారా, వీళ్ళని ట్రైనింగ్ అవుతారా? ప్రజెంటేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఫారెన్ కంట్రీస్ పోయినప్పుడు లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. లాంగ్వేజ్ లేనప్పుడు వాళ్ళు కన్విన్స్ కావాలంటే అన్ని కూడా కావాలి. గవర్నమెంట్ ఇక్కడ ఉన్నా కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళ వాతావరణం కానీ ఇక్కడ నీకున్న ఏ విధంగా చెప్తున్నావు వాళ్ళకి అంత స్కోప్ లేదు. అది కేటీఆర్ కే సాధ్యం, అది ఇంకోరితో కాదు కూడా. కేటీఆర్ లాంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరంటారు. ముమ్మాటికి కేటీఆర్ లాంటి వాళ్ళు లేరు, కేసీఆర్ లాంటి వాళ్ళు లేరు, ఇద్దరు లేరు దాంట్లో. కేటీఆర్ గారు అనేది ముందు జాగ్రత్త అండి, విజన్ ముందు చూసేసి డెవలప్మెంట్. ఈ రోజు చూడండి హైదరాబాద్ లో ఫ్లైఓవర్స్ కానీ, ఐటీ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఎంతమంది ఐటీకి సంబంధించిన ఆఫీసులని హైదరాబాద్ లో ఎంతో ప్రపంచం మొత్తం చూస్తుందండి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. వన్స్ ఒకసారి గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు బ్యాక్ స్టెప్ వెళ్ళిపోయారు. కేటీఆర్ గారిని ఎందుకు ఈవెన్ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతమంది కేటీఆర్ వి మిస్ యూ అని చెప్పేసి ట్రోల్ చేశారు. ఐటీ మినిస్టర్ గా మీరు లేకపోతే మేము చాలా వెనుకబడిపోతాం అని చెప్పేసి ఐటీ మినిస్టర్ గురించి, కేటీఆర్ గురించి ఎంత ఫీల్ అయిపోతూ మెసేజెస్ పెట్టారు. ఈ రోజు అలాంటి లీడర్ కేటీఆర్ గారు ఇలాంటి లీడర్ రారండి. అంత ముందు చూపు ఆలోచనతోటి ఉండే లీడర్, మున్సిపల్ శాఖ మంత్రి గారు, ఐటీ మినిస్టర్ గా ఎంత డెవలప్మెంట్ చేశారనేది హైదరాబాద్ ని చూస్తే కనపడుతుందండి.